దాశరథీ కరుణాపయోనిధి. రామా, కాపాడవలసినటువంటి బాధ్యత నీదేనయ్యా అని చెప్పి, నేను మానవుణ్ణి కాబట్టి మానవ జన్మలో పాపపుణ్యాలు చేయటం అనేటువంటిది అతి సహజమైనటువంటి విషయం కాబట్టి చేస్తూనే ఉంటాం కాబట్టి, మరి మమ్మల్ని కనిపెట్టి అటువంటి పాపకార్యముల జోలికి పోకుండా పుణ్యకార్యముల వైపుకు మొగ్గు చూపేటట్లుగా, పుణ్యకార్యముల వైపుకు ఈ మనస్సును తిప్పేటట్లుగా చేయవలసినటువంటి బాధ్యత నీదేనయ్యా ఓ పరంధామ రామ అంటున్నాడండి. ఏమంటున్నాడంటే, ఈ సంసారం అనేటువంటిది ఒక సముద్రం లాంటిదని, మరి ఒక భగవంతుణ్ణి, ఒక భక్తుణ్ణి భగవంతుడనేటువంటి వాడు వచ్చి ఒక నావ ఎక్కించి అలా 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 తీసుకుపోయి నెమ్మదిగా అవతల ఒడ్డుకు చేర్చాలని కదా మన వాళ్ళు మామూలు కీర్తనల్లో చెప్పినది. హరిదాసులు బాగా చెబుతారు ఎక్కువ. ఇక్కడ కూడా తర్వాత చెప్పబోయేటువంటి పద్యంలో కూడా అదే భావాన్ని చెప్తున్నాడు. అగణిత జన్మ కర్మ దురితంబుధిలో, అక్కడ ఇందాక పాపవార్ధి అన్నాడు, ఇక్కడ దురితంబుధి అన్నాడు. అగణిత జన్మ కర్మ దురితంబుధిలో బహు దుఃఖ వీచికల్ తెగిపడ ఈదలేక, మామూలుగా చిన్న చెరువే కొంచెం ఈ భాద్రపదము ఇటువంటి ఈ వర్ష ఋతువు మంచి వర్షాలు కురుస్తున్నటువంటి వేళల్లో తెప్పలు అలలు కొంచెం ఎక్కువగా వస్తాయి. ఇక సముద్రంలో అయితే, అందుకనే మన వాళ్ళు సముద్రంలో అలలు ఎక్కువగా ఉన్నాయి, తుఫాను ప్రభావము, చేపలు పట్టడానికి పోవద్దు అని ముందుగానే వాళ్లకు సూచనలు ఇస్తుంటారు. ఇక్కడ కూడా ఈ జీవితం అనేటువంటిది అన్నీ సుఖములు ఉండవు, అన్నీ కష్టములు ఉండవు. కానీ కష్టాలే ఎక్కువ ఉంటాయి మామూలుగా ఎవడికో మహాపుణ్యాత్ముడికి. అందుకే కష్టభరితంబు బహుళ దుఃఖప్రదంబు సారరహితంబునైన సంసారమందు అన్నాడు కాళ్ళకూరి నారాయణరావు గారు చింతామణి నాటకం. సరే, ఏదైనా అగణిత జన్మ కర్మ దురితంబుధిలో బహు దుఃఖ వీచికల్ తెగిపడ ఈదలేక. ఈత వచ్చినవాడు ఒకవేళ ఆ నావ ఇట్లా బోర్ల పడ్డా గల్లంతైనా ఈదుకుంటూ వచ్చి మళ్ళీ ఆ నావనే పట్టుకొని జాగ్రత్తగా దాన్ని తిప్పుకొని పోనీ 10 మంది తిప్పగా దాంట్లో ఎక్కి కూర్చుంటాడు. మళ్ళీ వచ్చి కొడితేనో అది అర్థం లేని ప్రశ్నే. మళ్ళీ తిప్పుకోవాలి మరి న్యాయానికి. అంత శక్తి ఉంటుందా? ఉండదు కదా న్యాయానికి. అసలు ఎంత భయపడతావు అట్లా జరిగితే? మరి అప్పుడు ఏమిటి అసలు ఇంతకు విషయం ఏమిటి? జగతీధవా నీ పదభక్తి నావచే, నీ పదభక్తి నావచే తగిలి తరింపగోరితి. నీ పదభక్తి నావచేదవిలి తరింపగోరితి, తగిలి తరింపగోరితి. పదం పడి నాదు భయంబు మాన్పవే. తగదని చిత్తమందిడకా దాశరథీ కరుణాపయోనిధి. తొవ తొగ, తగిలి తవిలి, పగలు పవలు, కొన్ని ప్రయోగాలకు
రళయోరభేదలాగానే వా గాలు కూడా వభయోరభేదలాగానే ఇక్కడ అగణితమైనటువంటి ఈ జన్మలు మనం చూస్తూనే ఉన్నాం. 84 లక్షల కోట్ల జీవరాశులని ఏదో లెక్కేసినట్టు చెబుతారు పెద్దవాళ్ళు. అది మనం వినాలి, ప్రశ్నించకూడదు. కొన్నిటికి లెక్కేసావా చూసావా, కానీ కళ్ళారా చూస్తున్నాం. కొన్నిటి పేర్లే మనకు తెలుసు, ఎన్నున్నాయో ఏమిటో, వాటి పేర్లు ఏమిటో, వాటి తిండి ఏమిటో, అవి ఎలా బ్రతుకుతున్నాయో, ఎక్కడ బ్రతుకుతున్నాయో. అందుకనే వాడు మహానుభావుడు శేషప్పకవి అడవి పక్షులకు వాడు ఆహారం ఇచ్చానంటాడండి. నిజానికి ఏ పక్షి ఏం తింటున్నదో మనకేం ఏదో చిలుకలు అవి పళ్ళు తింటున్నాయి అనుకుంటాం. కొన్ని పురుగులు తింటున్నాయి, కొన్ని మాంసం తింటున్నాయి. మొత్తానికి ప్రతి జీవికి ఆహారాన్ని ఇచ్చాడు. సరే, అగణితమైనటువంటి లెక్కలేనన్నటువంటి జన్మలు ఉన్నటువంటి ఆ జన్మలలో చేస్తున్నటువంటి కర్మలు, ఆ కర్మల వలన అన్ని పుణ్యకర్మలే చేస్తామా? వాడు అన్నాడు, అందుకని చాలా గొప్పగా అన్నాడు వాడు, పురుషులందు పుణ్యపురుషులు వేరన్నాడు. పుణ్యపురుషులు అయినటువంటి వాళ్ళు పుణ్యకార్యాలే చేస్తారు. ఇప్పుడు దుర్యోధనుడికేమో ఆ విధమైనటువంటి భావాలు ఏమిటి, రావణాసురుడికేమో ఈ విధమైనటువంటి భావాలు ఏమిటి, విభీషణుడికేమో మరి ఆ విధమైన భావాలు ఏమిటి, వాళ్ళ వాళ్ళ యొక్క మనఃప్రవృత్తి. అందువల్ల ఓ రామ, లెక్కింపరాని జన్మములందలి కర్మ పరంపరల చేత కలిగిన పాపాలు సముద్రంలాగా అపారంగా ఉన్నాయి. ఆ పాపాల వల్ల అనేక దుఃఖాల కెరటాలలా వచ్చి పడుతున్నాయి. వాటిని నా అంతటా నేను నిర్మూలించుకోవడం సాధ్యమయ్యే పని కాదు. అందుచేత నీ పాదముల భక్తి కలిగి దానిని ఓడలాగా చేసుకొని ఈదరాని సముద్రాన్ని ఓడచే సులభంగా దాటినట్లు నా పాపాలను తేలికగా పోగొట్టుకొనదలిచానయ్యా. నా ఈ సంకల్పాన్ని నీవు తగినది కాదు అని నిరాకరింపక స్వీకరించి నా భయాన్ని పోగొట్టి నన్ను రక్షించవయ్యా. ఓ పరంధామ రామా, నీకు నమస్కారం. దాశరథీ